బెజవాడ నుంచి అంతర్జాతీయ విమానయానం ఊపందుకుంటోంది. 190% స్ట్రైక్ రేట్తో అంతర్జాతీయ విమానాలు దూసుకుపోతున్నాయి. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు సాధారణ రోజుల్లో కూడా 90% పైగా ఆక్యుపెన్సీతో రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో భవిష్యత్ అంతర్జాతీయ విమానయానంపై ఆశలు చిగురిస్తున్నాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 2 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఒకటి షార్జా సర్వీసు కాగా రెండవది సింగపూర్ సర్వీసు. ప్రయాణికుల ఆదరాభిమానాలతో ఈ 2 సర్వీసులు దూసుకుపోతూ ఉండటంతో విమానాశ్రయ అధికారులు కూడా ఫీల్ హ్యాపీగా ఉన్నారు. దుబాయ్, శ్రీలంకకు విమాన సర్వీసులు నడపాలన్న ఆలోచనను కూడా కార్యరూపంలోకి తీసుకురావడానికి ఇది దోహదపడుతోంది. ఎయిర్పోర్టు నుంచి వారంలో మంగళ, శనివారాలలో 2 రోజుల పాటు షార్జాకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ విమాన సర్వీసులను నడుపుతోంది. అలాగే వారంలో మంగళ, గురు, శనివారాలలో 3 రోజుల పాటు సింగపూర్కు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ విమాన సర్వీసులను ఇండిగో సంస్థ నడుపుతోంది. విజయవాడ ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు ప్రస్తుతం 2 సర్వీసులు అయినప్పటికీ వారంలో 5 షెడ్యూల్స్ కాగా 10 ట్రిప్పులుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ 2 అంతర్జాతీయ విమానాల డిమాండ్ చూస్తే షార్జా సర్వీసుకు రాకపోక 100% ఆక్యుపెన్సీ నమోదవుతోంది. షార్జా ఫ్లైట్ ఫుల్ డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణం దుబాయ్ వెళ్లాలనుకునే వారంతా నేరుగా విజయవాడ నుంచే షార్జాకు వెళ్లటమేనని చెప్పాలి. అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే దుబాయ్కు చేరుకుంటూ ఉండటంతో ఈ విమాన సర్వీసును ఆదరిస్తున్నారు. వారంలో 2 సర్వీసులు అయినప్పటికీ ఈ విమాన సర్వీసులు టికెట్లు దొరకటం కూడా కష్టంగా మారిపోతోంది. దీన్ని బట్టి చూస్తే దుబాయ్ ఫ్లైట్ కు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది. దుబాయ్ కు కూడా విజయవాడ నుంచి ప్రత్యేక విమాన సర్వీసును నడపగలిగితే మాత్రం ఈ సర్వీసుకు కూడా ఫుల్ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అప్పట్లో సింగపూర్ కు విమాన సర్వీసు నడపగా విజయవంతంగా నడిచింది. ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ప్రజలు సింగపూర్ వెళ్లటానికి విజయవాడ విమానాశ్రయాన్ని ఎంచుకున్నారు. సింగపూర్ నుంచి ఇండియా రావటానికి విజయవాడకు అత్యంత తక్కువ ఖర్చు అవుతోంది. దీంతో దేశీయ ప్రయాణికులు కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ లో దిగి హైదరాబాద్, చెన్నైలకు ప్రయాణం చేస్తున్నారు. దీంతో దేశీయ ఫ్లైట్స్ కు కూడా అప్పట్లో డిమాండ్ పెరిగింది. కిందటి వైసీపీ ప్రభుత్వంలో సింగపూర్ విమాన సర్వీసు రద్దయింది. 5 ఏళ్లుగా సింగపూర్కు విమాన సర్వీసు లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగపూర్కు కొద్ది నెలల కిందట విమాన సర్వీసును తిరిగి ప్రారంభించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి నాన్ VGF విధానంలోనే డైరెక్ట్ గా సింగపూర్కు విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. సింగపూర్ నుంచి విజయవాడకు 100% ఆక్యుపెన్సీతో విమానాలు నడుస్తూ ఉండగా విజయవాడ నుంచి సింగపూర్కు 90% ఆక్యుపెన్సీతో విమాన సర్వీసు నడుస్తోంది. సింగపూర్ సర్వీసుకు మంచి ఆదరణ ఉంటోంది. సింగపూర్ సర్వీస్ వచ్చాక ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, ఖమ్మం జిల్లాల ప్రజలు విజయవాడ నుంచే రాకపోకలు సాగించడం ప్రారంభించారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని దుబాయ్, శ్రీలంకలకు కూడా విమాన సర్వీసులను నడిపే విషయమై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దుబాయ్కు సంబంధించి చూస్తే 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సింగపూర్ విమాన సర్వీసును నడిపించాలని భావించినప్పుడు సింగపూర్తో పాటు దుబాయ్కు కూడా సర్వే నిర్వహించగా సింగపూర్తో సమానంగా దుబాయ్కు కూడా విమాన సర్వీసు నడపాలని ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. షార్జా సర్వీసుకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని దుబాయ్కు విమాన సర్వీసు నడపాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. అలాగే పర్యాటకుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని శ్రీలంకకు కూడా విమాన సర్వీసు నడిపే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.